లేవి చాప్టర్ 3. లేవికి దర్శనాలు ఉన్నాయి మరియు నీతిమంతులకు ఎలాంటి ప్రతిఫలాలు లభిస్తాయో చూపిస్తుంది. మరియు నేను మా నాన్న వద్దకు వెళ్తున్నప్పుడు నాకు ఒక ఇత్తడి కవచం కనిపించింది. కాబట్టి ఆ పర్వతానికి ఆస్పీస్ అని పేరు. ఇది అబిలాకు దక్షిణంగా గేబాలు దగ్గర ఉంది. మరియు నేను ఈ మాటలను నా హృదయంలో ఉంచుకున్నాను. దీని తర్వాత నేను హామోర్ కుమారులను సున్నతి చేసుకోవద్దని నా తండ్రికి మరియు నా సోదరుడు రూబేన్కు సలహా ఇచ్చాను. ఎందుకంటే వారు నా సోదరిపై చేసిన అసహ్యకరమైన పనిని బట్టి నేను ఉత్సాహంగా ఉన్నాను. నేను మొదట షేకెమును చంపాను, సిమ్యోను హామోరును చంపాడు. ఆ తర్వాత నా సోదరులు వచ్చి ఆ పట్టణాన్ని కత్తితో కొట్టారు. మరియు మా నాన్న ఈ మాటలు విని కోపగించుకుని వారు సున్నతి పొంది ఆ తర్వాత మరణశిక్ష విధించబడినందుకు బాధపడ్డాడు. మరియు తన ఆశీర్వాదాలలో అతను మిమ్మల్ని తప్పుగా చూశాడు. ఆయన చిత్తానికి విరుద్ధంగా ఈ పని చేసినందుకు మనం పాపం చేశాము. ఆ రోజు ఆయన అనారోగ్యంతో ఉన్నాడు. అయితే ఎలోహిం వాక్యం షేకెముకు చెడ్డదని నేను చూశాను. ఎందుకంటే వారు మా సోదరి దీనాకు చేసినట్లే షారా మరియు రెబ్కాలకు చేయాలని ప్రయత్నించారు. కానీ ఎలోహిం వారిని అడ్డుకున్నాడు. మరియు వారు మా తండ్రి అబ్రహాము అపరిచితుడుగా ఉన్నప్పుడు హింసించారు. మరియు వారి పిల్లలు పెద్దగా ఉన్నప్పుడు అతని మందలను బాధపెట్టారు. మరియు అతని ఇంట్లో జన్మించిన ఎబ్లేను వారు చాలా అవమానకరంగా వ్యవహరించారు. మరియు వారు తమ భార్యలను బలవంతంగా తీసుకొని పోయి అపరిచితులందరికీ అలా చేసి వారిని బహిష్కరించారు. అయితే ఎలోహిం ఉగ్రత వారి మీదికి వచ్చింది. మరియు నేను నా తండ్రి యాకోబుతో ఇలా అన్నాను, నీ ద్వారా యెహోవా కానానీయులను దోచుకుంటాడు మరియు నీ తర్వాత నీ సంతానానికి వారి భూమిని ఇస్తాడు. ఈ రోజు నుండి షేకెము అసభ్యకరమైన పట్టణంగా పిలువబడుతుంది. ఒక మనిషి మూర్ఖుడిని వెక్కిరించినట్లే మనము వారిని ఎగతాళి చేశాము. ఎందుకంటే వారు నా సోదరిని అపవిత్రం చేయడం ద్వారా ఇజ్రాయేలులో కూడా అవివేకం చేశారు. మరియు మేము బయలుదేరి బేతేలుకు వచ్చాము. మేము అక్కడ 70 రోజులు గడిపిన తర్వాత మళ్ళీ అక్కడ మొదటి దర్శనం చూశాను. మరియు తెల్లని వస్త్రాలు ధరించిన 7 వ్యక్తులు నాతో ఇలా అనడం నేను చూశాను, లేచి యాజకత్వపు వస్త్రాన్ని, నీతి కిరీటాన్ని, జ్ఞానమనే రొమ్మును, సత్యమనే వస్త్రాన్ని, విశ్వాసానికి సంబంధించిన బట్టను, తలపాగాను ధరించు. తల మరియు జోస్యం యొక్క ఏఫోదు. మరియు వాళ్ళు ఈ వస్తువులను చాలాసార్లు మోసుకెళ్ళి నా మీద ఉంచి, ఇక నుండి నువ్వు నీ సంతానం ఎప్పటికీ యెహోవాకు యాజకులై ఉండు అని నాతో అన్నారు. మరియు మొదటివాడు పరిశుద్ధ తైలంతో నన్ను అభిషేకించి తీర్పు చెప్పి నాకు ఇచ్చెను. రెండవవాడు నన్ను పవిత్రంగా కడుగుతాడు. నీరు మరియు నాకు రొట్టె మరియు ద్రాక్షారసంతో అత్యంత పవిత్రమైన వస్తువులను కూడా తినిపించాడు. మరియు విచిత్రమైన మరియు అద్భుతమైన వస్త్రాన్ని నాకు ధరించాడు. మూడవవాడు ఏపోదు వంటి నార వస్త్రాన్ని నాకు తొడిగాడు. నాలుగవవాడు ఊదారంగు వంటి నడికట్టును నాకు చుట్టాడు. ఐదవది నాకు గొప్ప అలివు కొమ్మను ఇచ్చింది. ఆరవవాడు నా తలపై కిరీటం పెట్టాడు. నేను ఎలోహిమైన యెహోవాకు యాజకునిగా సేవ చేయనట్లు. ఏడవవాడు నా తలపై యాజకత్వపు కిరీటం వేసి ధూపంతో నా చేతులను నింపెను. మరియు వారు నాతో ఇలా అన్నారు, లేవి, రాబోయే ఎలోహిం మహిమకు సూచనగా నీ సంతానం 3 కార్యాలయాలుగా విభజించబడాలి. మరియు మొదటి భాగం గొప్పది, అవును, దానికంటే గొప్పది ఏది ఉండదు. రెండోవాడు యాజకత్వంలో ఉండవలను. యూదాలో ఒక రాజు లేచి అన్యజనుల పద్ధతి ప్రకారం కొత్త యాజకత్వాన్ని స్థాపిస్తాడు. కాబట్టి మూడోవాడు కొత్త పేరు పెట్టబడతాడు. మరియు సర్వోన్నతుని ప్రవక్తగా మన తండ్రి అబ్రహాము సంతానానికి ఆయన సన్నిధి ప్రియమైనది. కావున ఇజ్రాయేలీలో కొరదగిన ప్రతి వస్తువు నీకును నీ సంతానమునకును ఉండును. మీరు చూడదగిన ప్రతి దానిని తినవలను. యెహోవా బల్ల మీ సంతానం పంచుకొనవలను. మరియు వారిలో కొందరు ప్రధాన యాజకులు, న్యాయాధిపతులు మరియు శాస్త్రులు, ఎందుకంటే వారి నోటి ద్వారా పవిత్ర స్థలం కాపాడబడుతుంది. మరియు నేను మేల్కొన్నప్పుడు ఈ కళ మొదటి కళలా ఉందని నాకు అర్థమైంది. మరియు నేను దీనిని కూడా నా హృదయంలో దాచుకున్నాను మరియు భూమిపై ఉన్న ఎవరికీ చెప్పలేదు. 2 రోజుల తర్వాత నేను యూదా మా నాన్న యాకోబుతో కలిసి మా నాన్నగారి తండ్రి ఇస్సాకు దగ్గరికి వెళ్ళాము. నేను చూసిన దర్శనాల మాటల ప్రకారం మా నాన్న తండ్రి నన్ను ఆశీర్వదించాడు. మరియు అతను మాతో బేతేలుకు రాడు. మేము బేతేలుకు వచ్చినప్పుడు నేను ఎలోహింకి వారి యాజకునిగా ఉండాలని మా నాన్న నన్ను గూర్చిన దర్శనం చూశాడు. అతడు తెల్లవారుజామున లేచి నా ద్వారా అందరిలో దశమభాగములు యెహోవాకు చెల్లించాడు. కాబట్టి మేము అక్కడ నివసించడానికి
హెబ్రోనుకు వచ్చాము. మరియు ఎలోహిం దూత నాకు చూపించినట్లుగా యెహోవా ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇస్సాకు నన్ను నిరంతరం పిలిచాడు. మరియు యాజక బలుల ధర్మశాస్త్రాన్ని ఆయన నాకు బోధించాడు. మొత్తం దహన బలులు, ప్రథమ ఫలాలు, స్వేచ్ఛార్పణలు, శాంతి బలులు. మరియు అతను ప్రతిరోజు నాకు ఉపదేశిస్తూ ఎలోహిం సన్నిధిలో నా తరపున పనిచేస్తూ నాతో ఇలా అన్నాడు: వ్యభిచార ఆత్మ గురించి జాగ్రత్త వహించండి, ఇది కొనసాగుతుంది మరియు నీ సంతానం ద్వారా పవిత్ర స్థలాన్ని కలుషితం చేస్తుంది. కావున నీవు యవనస్తుడైన ఉండను గాని అన్యజనుల జాతికి చెందినవాడవు కాకుండా కలంకం లేక కలుషితం లేని భార్యను నీకు ధరించుకొనుము. మరియు పవిత్ర స్థలంలోకి ప్రవేశించే ముందు స్నానం చేయండి. మరియు మీరు బలి అర్పించినప్పుడు కడగండి. మరలా నీవు బలిని ముగించినప్పుడు కడుక్కో. అబ్రహాము నాకు కూడా బోధించినట్లు 12 చెట్లలో ఆకులను యెహోవాకు అర్పించుచున్నాను. మరియు ప్రతి పరిశుభ్రమైన జంతువు మరియు పక్షులు యెహోవాకు బలి అర్పిస్తాయి. మరియు నీ మొదటి ఫలములన్నింటిలోనూ ద్రాక్షరసంలోని మొదటి దానిని యెహోవా ఎలోహింకి బలిగా అర్పించుము. మరియు ప్రతి బలికి ఉప్పు వేయాలి. ఇప్పుడు పిల్లలారా, నేను మీకు ఏది ఆజ్ఞాపిస్తే అది పాటించండి, ఎందుకంటే నేను నా తండ్రుల నుండి విన్న వాటిని మీకు తెలియజేశాను. మరియు ఇదిగో నేను మీ భక్తిహీనత మరియు అతిక్రమం నుండి స్పష్టంగా ఉన్నాను. మీరు లోకరక్షకుడైన మెస్సియాకు వ్యతిరేకంగా యుగాంతంలో చేయబోతున్నారు. భక్తిహీనంగా ప్రవర్తిస్తూ ఇజ్రాయేలును మోసం చేస్తూ దానికి వ్యతిరేకంగా ఎలోహిం నుండి గొప్ప చెడులను ప్రేరేపించారు. మరియు మీరు ఇజ్రాయేలీయులతో కలిసి చట్టవిరుద్ధంగా ప్రవర్తించాలి. కాబట్టి అతను మీ దుష్టత్వాన్ని బట్టి యెరూషలేమును సహించడు. కానీ మీ అవమానాన్ని కప్పిపుచ్చకుండా యాహ్వే ఆలయపు తెర చిందరవందరగా ఉంటుంది. మరియు మీరు అన్యజనుల మధ్య చెదరగొట్టబడి అక్కడ నిందకు మరియు శాపానికి కారణమవుతారు. నీతిమంతుడైన హానోకు గ్రంథంలో చెప్పబడినట్లుగా యెహోవా ఎన్నుకునే ఇల్లు యెరూషలేము అని పిలువబడుతుంది. కాబట్టి నేను భార్యను తీసుకున్నప్పుడు నాకు 28 సంవత్సరాలు. ఆమె పేరు మిల్కా. ఆమె గర్భం దాల్చి ఒక కొడుకును కన్నది. మేము మా దేశంలో పరదేశులం కాబట్టి నేను అతనికి గెర్సాము అని పేరు పెట్టాను. మరియు అతను మొదటి ర్యాంకులో లేడని నేను అతని గురించి చూశాను. మరియు కాహాతు నా జీవితంలోని 35వ సంవత్సరంలో సూర్యోదయ సమయంలో జన్మించాడు. మరియు అతను సమాజం అంతటి మధ్య ఎత్తుగా నిలబడి ఉండడం నేను ఒక దర్శనంలో చూశాను. కాబట్టి నేను అతనికి కాహాతు అని పేరు పెట్టాను. అది మహిమ మరియు ఆ ఉపదేశానికి ఆరంభం. మరియు ఆమె నా జీవితంలో 40వ సంవత్సరంలో నాకు 3వ కుమారుడిని కన్నది. మరియు అతని తల్లి అతనిని కష్టంతో కనినందున నేను అతనిని మొరారి అని పిలిచాను, అంటే నా చేదు, ఎందుకంటే అతను కూడా చనిపోవాలనుకుంటున్నాడు. మరియు జోకేబేదును పుట్టాడు. ఈజిప్టులో నా 64వ సంవత్సరంలో నేను అప్పుడు నా సోదరుల మధ్య ప్రసిద్ధి చెందాను. మరియు గెర్సాము ఒక భార్యను తీసుకున్నాడు. ఆమె అతనికి లోమ్ని మరియు సెమీలను కన్నది. మరియు కాహాత్ కుమారులు అమ్రాము, ఇస్సాకారు, హెబ్రోను, ఓజీలు మరియు మెరారి, మూలి మరియు మోసెస్ కుమారులు. మరియు 94వ సంవత్సరంలో అమ్రాము నా కుమార్తె యాకేబేదును అతనికి వివాహం చేసుకున్నాడు, ఎందుకంటే అతను మరియు నా కుమార్తె ఒకే రోజులో జన్మించారు. నేను కానాను దేశానికి వెళ్ళినప్పుడు నాకు 8 ఏళ్ళు. నేను షేకెమును చంపినప్పుడు 18 సంవత్సరాలు. మరియు 19 సంవత్సరాలలో నేను యాజకుడను. 28 సంవత్సరాల వయసులో నేను ఒక భార్యను తీసుకున్నాను. మరియు 48 సంవత్సరాల వయసులో నేను దేశంలోకి వెళ్ళాను, ఈజిప్టు. మరియు ఇదిగో నా పిల్లలారా, మీరు 3వ తరం. 118వ సంవత్సరంలో జోసెఫ్ చనిపోయాడు.